నీ మాటలు మాకు దయచేసి నీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని, నీ మాటలు విని హృదయంలో నాటబడి ఫలించే భాగ్యాన్ని మాకు దయచేసి మీరే మా ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని వారలారా, కూడి ఉన్న మీ అందరికీ కూడా నా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి గతించిన వారం నుంచి దేవుడు మనందరినీ సజీవమైన రెక్కల చాటును దాచి ఆయన సన్నిధానంలోకి తీసుకొచ్చారు. పోయిన వారం నేను ఒక వాక్యం చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నేను ఏం చెప్పానంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. ఇది మనం ఎలా తీసుకున్నామంటే దేవుడు వాక్యములో కొన్ని తెలియజేయమన్నాడు, కొన్ని తెలియజేయమన్నాడు, కొన్ని తెలియకుండా ఉండమన్నాడు. గుర్తొచ్చిందా? మర్చిపోయారా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్పాడు దేవుడు? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు ఎదుట మీ సత్క్రియలను ప్రకాశింపనీయుండి అంటే మనుష్యుల ముందు మీ యొక్క సత్క్రియలు చెయ్యండి అని అన్నాడు. దానికి ఉదాహరణకు ఆయన ఎవరిని 2 వస్తువులు చెప్పారు. ఏంటది? 1 ఉప్పు, 2 దీపం. ఉప్పుకి ఉపయోగపడదు కానీ ప్రజలందరికీ ఉపయోగపడతారు. దీపం కూడా తనకు ఉపయోగం కాదు కానీ ప్రజలందరికీ ఉపయోగం. దీనికి ఉదాహరణకి నేను ఎవరిని చెప్పాను? యోనా గారి గురించి చెప్పాను. యోనా తన జీవితంలో తనకి ఇష్టం లేకపోయినా, తనకి ప్రయోజనం లేకపోయినా దేవుడు చెప్పాడు అనే ఒక మాట ద్వారా తను ఇష్టం లేని ప్రదేశంలోకి వెళ్ళకూడదు అనుకున్నా కానీ వెళ్ళాడు. వెళ్ళే ముందు పడవలో అంటే ఆ ఓడలో ఎవరిని మార్చాడు? ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతరుల దేవతను పూజించే వాళ్ళు యోనా యొక్క ప్రవక్తను చూసి యోనా చెప్పింది దేవుడు చేశాడు. విషయం తెలుసా మీకు? దేవుడు చెప్పింది యోనా వినడానికి ముందు ఇష్టపడలేదు కానీ యోనా చెప్పింది దేవుడు చేశాడు. ఏంటది? ఈ తుఫాను ఆగాలంటే ఒకటే మార్గం అన్నాడు యోనా. ఏం చేయాలి? నన్ను ఈ సముద్రంలోకి పడేయండి. దేవుడు చెప్పమన్నాడు అది యోనాకి. యోనా చెప్తున్నాడు ఎవరికి? అక్కడున్న జనాంగానికి. వాళ్ళు ఎప్పుడైతే యోనాని కట్టి లేకపోతే యోనాని పడేశారో సముద్రంలోకి, యోనా సముద్రంలోకి పడగానే సముద్రం ఏమైంది? తుఫాన్ ఏమైంది? అంటే యోనా చెప్పింది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అర్థమవుతుందా? యోనా చేసింది దేవుడు, యోనా చెప్పింది దేవుడు నెరవేర్చాడు. ఒకవేళ తుఫాను ఆగలేదనుకో, యోనాను పడేసిన వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. తను చనిపోవడానికి సిద్ధపడ్డాడు. నేను చనిపోయినా పర్వాలేదు, వీళ్ళందరూ బాగోవాలనుకున్నాడు. ఎవరు? యోనా గారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఇంతకీ? నినివే. వీళ్ళకేమైనా ఇష్టమైన వాళ్ళ? శత్రువుల మధ్యలోకి వెళ్ళమన్నాడు. పోనీ శత్రువుల మధ్యలోకి వెళ్ళి శుభవచనం చెప్పమన్నాడా? ఏం చెప్పమన్నాడు? వెళ్ళి మీరు చచ్చిపోతారు, నాశనం అయిపోతారు అని చెప్పమన్నాడు. మీరు ఆలోచించండి. మంచి మాట ఎవరైనా చెప్తే ఇష్టపడతారు. ఏనంతేనా? అంతే కదా. చెడ్డ మాట అది శత్రువుల మధ్యలోకి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి మనల్ని పాకిస్తాన్ నాడు రోడ్డు మీద మైకట్టుకుని మీరందరూ నాశనం అయిపోతున్నారు అని చెప్పమంటే ఎవరైనా వెళ్తారా? ఎందుకని? చంపేస్తారు, చచ్చిపోతాం, ఎవరు వెళ్ళడం. యోనాని అదే చేయమన్నాడు. అయినా యోనా వెళ్ళి దేవుడు చెప్పాడు అంతే నేను చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? అతనికి ఇష్టం లేకపోయినా, తనకి ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పిన మాట నేను చెయ్యాలి కాబట్టి సరే ఒక ప్రవక్తగా ఇది నా బాధ్యత అనుకున్నాడు. శత్రువుల దగ్గరికి వెళ్ళి కూడా వాక్యం చెప్పాడు. 1,20,000 మంది ఒక్క రోజులోనే ఏమైపోయారు? మారిపోయాడు. యోనాకి ఇష్టమా అది? యోనాకి ఇష్టమా?
యోనాకి తనకి ఇష్టం లేకపోయినా, తనకు ఉపయోగం లేకపోయినా ఎవరికి ఉపయోగపడ్డాడు? ఓడలో ఉన్న వాళ్ళని మార్చాడు. మళ్ళీ ఒకరిని కదా, అందరినీ, నినివే పట్టణస్తులందరినీ రాజుతో శుద్ధ మార్చాడు. అంటే మన క్రియలు మనకి ఇష్టం లేకపోయినా దేవుడికి ఇష్టమైతే చాలు, అది మన ఇష్ట ప్రకారంగా చేసుకోవాలి. దేవుడు చెప్పాడు అంటే నేను చెయ్యాలి అని మనం చెయ్యాలి అంతే. ఇది నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళండి అంట కుదరదు దేవుని దగ్గర. యోనా తనకి ఇష్టం లేకపోయినా ఒక దీపంలాగా నినివే పట్టణంలో కానీ ఓడలో కానీ వెలిగాడు. అందరిని ఏం చేశాడు? వెలిగించాడు. ఉప్పులాగా ఉపయోగపడ్డాడు. అది పోయిన వారం మనం చెప్పుకున్నది. మరి ఇక్కడ ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నీకు చదువుదాం మనం ఒకసారి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. అంటే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూడండి. పైనేమో వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి అన్న దేవుడు, మీ సత్క్రియలు చెయ్యండి అన్న దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనుషులకు కనబడవలనని, ఏంటంట? మనుషులకు కనబడవలనని మీ నీతి కార్యములు చెయ్యకుండా జాగ్రత్త పడండి. నీతి కార్యాలు మనుషులకు కనబడాలని మీరు చేయకుండా ఏం చేయాలంట? జాగ్రత్త పడండి. అంటే కార్యాలు చెయ్యొద్దని దేవుడు చెప్పలేదు. మీకు అర్థమైందా? సత్క్రియలు, నీతి కార్యాలు రెండు విషయాలు. సత్క్రియలు అయితే ఏం చేయాలి? మనం అందరి ఎదుట చేయాలి, అందరికి కనబడాలి. యోనా చేశాడు అలాగా సత్క్రియలు. దేవుని మాట తూచ తప్పకుండా చేయడమే సత్క్రియలు. మరి నీతి కార్యాలు ఏం చేయమన్నాడు దేవుడు? నీతి కార్యాలు కూడా చెయ్యాలి మీరు, కానీ జాగ్రత్తగా చెయ్యాలి. ఏ జాగ్రత్తగా? మనుషులకు కనబడాలని కాకుండా. ఎంత జాగ్రత్తగా అన్నాడంటే మనుషులకు కనబడవలనని వారు ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల, ఒకవేళ నువ్వు జాగ్రత్తగా చెయ్యకపోతే నీకు ఇవ్వదలుచుకున్న దేవుడు ఫలము నీకు ఇవ్వడు. అంటే చేసిన కార్యానికి నీకేముండదు? ఫలం ఉండదు. కార్యాలు చేసుకుంటూనే పోతావు, కానీ నీకేముండదు, దానికి ఫలితం ఉండదు. కానీ నువ్వేమనుకుంటావు? నేను మంచి కార్యాలు చేస్తున్నాను కదా, నేను మంచి కార్యాలనే ఉన్నాను కదా, పర్వాలేదు, నాకు మంచి కార్యం జరుగుతుంది, ఏమీ పర్వాలేదు అని నువ్వు అనుకుంటావు. కానీ నీకేం దొరకదంటే అది ఫలము దొరకదు. నేటి సమాజంలో చూడండి, దాచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక మంచి పని చేస్తే ఎవరు మర్చిపోతున్నారు తెలుసా? చేయించుకున్నవాడు మర్చిపోతాడు, చేసినవాడు ఏం చేస్తున్నాడు? గుర్తుపెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు ఏం చెప్తాడు? ఆడు ఈరోజు అలా ఉన్నాడంటే కారణం ఏంటనుకున్నారు? నేనే. ఆడికి నీతి లేదు, ఆడికి అది లేదు, ఇది లేదు, మర్చిపోయాడు. అలాంటోడు ఇలాంటోడు, చిచ్చి అలాంటోళ్ళకి మనం అసలు చేయకూడదు. ఆడి చచ్చేంత వరకు, చచ్చిపోయినా కానీ సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? ఇదే మాట చెప్తాం. దాని ద్వారా నువ్వేం పొందుకుంటలేదంట? ఫలము పొందుకోవడం లేదు. చిన్న ఉదాహరణ చూద్దాం. లోకాసు రాసిన సువార్త 18వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు అక్కడ. లోకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. 2 వ్యక్తులు ఉన్నారు, మనకు తెలుసు. వాళ్ళు తామే నీతిమంతులని తమ్ము తీశారు అందరూనే. లోకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరి గురించి చెప్పారంటే ఉపమానం? మేమే నీతిమంతులము, ఇందాక కదా నీతి కార్యము, మేమే నీతిమంతులము అనుకునే వారి గురించి చెప్తున్నాడు. ఏమనంటే, ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. మనకు తెలిసిన విషయం ఇది. ఒకడు ఎవరంట? పరిసయ్యుడు, ఒకడు ఎవరంట? సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, పరిసయ్యుడు ఒక విషయం చెప్తున్నాడు దేవుడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా
ఇతర మనుషుల వలనైనను ఈ సొంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ వరకు చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రార్థన తప్ప ఇప్పుడు ఇతరు చేస్తున్న ప్రార్థన ఇప్పుడు వరకు మనం చదువుకున్న తప్ప ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, నేను ఏం చేయడం లేదు, అన్యాయం చేయడం లేదు, దొంగ వలె వ్యభిచారానికి వెళ్ళడం లేదు, ఇంకా నేను ఏ చెడ్డ కార్యాలు చేయకుండా ఉన్నందుకు నీకేటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. అద్భుతంగా ఉందండి. నేను పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను ప్రభువా, కాబట్టి నీకేటి వందనాలు. ఎందుకని? నీ మాట ద్వారానే నేను ఈ చేయడం లేదు, నీ మాట విని నీ మాట ప్రకారంగా ఇలాగ జీవించాను కాబట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. మనం కూడా చాలాసార్లు అనుకోని పాపంలో పడిపోకుండా ఆగినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తాం? అనుకోకుండా ఒక విషయంలోకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళకుండా ఆగిపోయాను, ఎవరినే ఏమనుకోతా, ప్రభువా నిజంగా నన్ను వెళ్ళకుండా ఆగినందుకు నీకు వందనాలు ప్రభువా, మంచిది. కానీ కింద అంతవరకు బాగా ఉన్నవాడు కింద ఏం చెప్తున్నాడు? వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన ఎంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించెను. అప్పుడు వరకు పాపం చేయకుండా ఆగానని చెప్పిన వీడు ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. నేనేం చేస్తాను తెలుసా ప్రభువా? ఏం చేస్తాను? వారానికి 2 సార్లు 10వ వంతు నేను ఇస్తున్నాను. చూసారు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దేవుడు తన పాపంలోకి పడకుండా ఉన్నంతసేపు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వీడు చేసే మంచి పనే కదా. వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాడు? ఎన్ని రోజులు? మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎంతమంది? ఎందుకు లేదు అంటున్నాను. ఉపవాసం ఉన్న వాళ్ళు చూస్తే మనం ఎటకారం చేస్తాం. వారానికి 2 సార్లు ఉంటున్నాడంట. ఖచ్చితంగా ఏం చేస్తున్నాడంటే ఇతను 10వ వంతు ఇస్తున్నాడంట. 10వ వంతు. మనకున్న దౌర్భాగ్యమైన జీవితం ఏంటి తెలుసా? దశమ భాగం అనగానే మనం ఏం చేయాలి? మన జ్ఞానవంతులం కదా, మన తెలివైన వాళ్ళం కదా. దేవుడు దశమ భాగం ఎవరికి ఏర్పాటు చేశాడు? దేవుడు దశమ భాగం అని బైబిల్ ఎవరి కోసం చెప్పాడు? ఎంత బాగా చెప్పారు. ఇజ్రాయేల్ కోసం, మన కోసం కాదు కాబట్టి మనకేం లేదు, దశమ భాగం పని లేదు, అమ్మయ్య బతికిపోయాం. కానీ దానికన్నా ఎక్కువ ఇమ్మన్నాడు తెలుసా? చాలా ఎక్కువ. అది ఆ వాక్యంలోకి వెళ్తే మీరు ఎందులే అనుభవం అంటారు గుడి చర్చి. నీ హృదయ ప్రేరేపణ కొలది నువ్వు దేవునికి ఏం చేయాలంట? కానుక. ఇప్పుడు హృదయ ప్రేరేపణ ఎంత కలుగుతుంది మనకి? 50, 100, 200, 500 ప్రేరేపణ రాదా? దేవుని వాక్యానికి నువ్వు ఎంత ఇవ్వగలదు? పోనీ ఎంత సరిపోతుంది? సరిపోదు. ఇక్కడ చెప్తున్న మాట తెలుసా? నేను 10వ వంతు ఇస్తున్నాను, మంచిది. వాడు చేస్తున్న కార్యాలు అద్భుతం తెలుసా? అతను చేస్తున్న పనులు చాలా మంచిది. దశమ భాగం ఇస్తున్నాడు. మనం ఇవ్వకపోయినా అతను ఇస్తున్నాడు, దశమ భాగాలు ఇస్తున్నాడు. మనమైతే వాక్యం తెలిసిన వాళ్ళం కాబట్టి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే వాక్యం అడ్డు పెట్టేసుకుంటాం. 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. మరలా ఇవి ఏం చేస్తున్నాడు? చేసే కార్యాలు ఏం చేస్తున్నాడు? చెప్పుకుంటున్నాడు. నేను ఎంత అద్భుతమైన గొప్ప నీతిమంతునని చెప్పుకుంటంతోనే ఆడి నీతి ఏమైపోయిందంట? ఫలం పోయింది. అర్థమైందా? ఫలము పొందరు. మనం చేసే కార్యము బయటికి చెప్పుకున్న రోజు మనుషులు నిన్ను అద్భుతంగా పొగుడుతారు, మనుషులు నిన్ను సత్కరిస్తారు, మనుషులు నిన్ను శభాష్ అంటారు. అప్పుడే ఫలం పొందేసుకున్నాం. దేవుడి దగ్గర నీకు ఇంకేం లేదు, ఫలం అనేదే లేదు. ఫలం అనేదే లేదు. దేవుడు క్లియర్గా చెప్పారు. అందుకే ఒక మాట చూపించి నేను ముగింపుకి ఇచ్చి వెళ్ళిపోతానే. ఈ మాట ముగించి, ఎందుకంటే మళ్ళీ వచ్చే వారం చెప్పడానికి లేదు. ఈ ఒక్క మాట అని ఒక 2 నిమిషాలు. ఓకే. మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తాం. 25వ అధ్యాయం. ఎంత అద్భుతమైన విషయాలు దేవుడు రాయించాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. అప్పుడు రాజు, చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నాం ఏమని? మనం నీతి కార్యం అనగా చేసేదే కానీ ఏం కాదు, అది
చెప్పుకునేది కాదు. దీనికి ఉదాహరణగా ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళండి, మత్తయి 6వ అధ్యాయంకి వెళ్ళండి, దాన్ని కంటిన్యూ చేయండి, అప్పుడు ఇక్కడికి వద్దాం. ఆ ఒక్క మాట చదువుకుంటే ఇది అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత 2వ వచనం కానిచ్చి, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చెయ్యిలాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందును చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎంత బాగుంది చూసారా? మనుషులు ఎదుట నువ్వు బోర ఊదించుకున్నా, మనుషులు నిన్ను పొగిడినా, నువ్వు చాలా మంచి కార్యాలు చేస్తున్నావు అన్నా, నీ ఫలం ఏమైపోయినట్లు? అప్పుడే పోయినట్లే. నువ్వు ఎంత లక్షలు ఖర్చు పెట్టండి, దానికి దేవుడి దగ్గర ఫలం అనేదే ఉండదు. కాబట్టి నువ్వు ధర్మం చేయనప్పుడు ఎలా చేయాలంట? ఎలా చేయాలి? నీ కుడి చేతితో ఇస్తే, కుడి చేతి ఇస్తే తెలీదా? తెలియకుండా చేస్తాం ఎవరన్నా? అంత గొప్ప వాళ్ళు ఎవరున్నారులేండి. ఇటు జేబు ఇలా చెయ్యట్టి దొరికిందల్లా ఇచ్చేయగలదు మేటి మనం. మనకు తెలుసు జేబులో ఎంత ఉందో తెలుసు. ఒకవేళ పొరపాటున 2 పేపర్లు వేసేసామనుకో, తర్వాత బయటికి వెళ్ళి కార్రారు, అనవసరంగా ఒకటి అడిపోయింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నేను. ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎంత ఇచ్చామో తెలుసు, ఎంత ఉందో తెలుసు. మరి ఎందుకు ఆ మాట దేవుడు అన్నాడంటే ఇక్కడ రాశాడు అనమాట. మత్తయి సువార్త 25:34. ఇది చదువుకుని మనం ముగించుకుందాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు. ఇక్కడ దేవుడి దగ్గర కుడివైపున ఉన్నారంట, ఎడమవైపున ఉన్నారంట. కుడి చేతి వైపున ఉన్న వారిని దేవుడు చూసి ఏమంటున్నాడంట? నా తండ్రి చేత మీరు ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. మీకు ఫలం ఉంది, మీకు ఫలితం ఉంది. ఎందుకంటే మీరు ఏం చేశారంట? ఆకలిగా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు? ఈ నీతిమంతులు ఏం చేశారు? నీతి కార్యం చేశారు. ఏంటి? ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టారు, వస్త్రం లేనివాడికి వస్త్రం ఇచ్చారు, బాధలో ఉన్నవాడిని ఓదార్చారు, చెరసాల ఉన్నవారిని పలకరించారు, ఇబ్బందుల్లో ఉన్నవారిని పలకరించారు అని దేవుడు చెబుతున్నాడు. ఆ మాట మీరు ఈ కార్యం చేశారంటే అక్కడ నీతిమంతులు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొండి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పికొని చూచిమి, ఎప్పుడు దాహమునకు ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉంటైనను చెరసాల ఉంటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగెను. అందుకు రాజు, మిక్కిలి అల్పులని ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అని నేను. ఎక్కడ జరుగుతున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ప్రభువా ఏమని అడుగుతున్నారు? మీరు ఇలాగ చేశారని దేవుడు చెప్తే ఏమని అడుగుతున్నారు? మేము ఎప్పుడు చేసాం ప్రభువా? చేసింది ఎవరు? ఇంతకే చేసింది ఎవరు? ఈ అద్భుత కార్యాలు చేసింది ఎవరు? నీతిమంతులే. అక్కడ ఉన్నవారే చేశారు. వాళ్ళకి ఎవరు గుర్తు చేస్తున్నారు? దేవుడు జ్ఞాపకం చేస్తాడు మీరు చేశారని. ఏమంటున్నారు? ఎప్పుడు చేసాం ప్రభువా అంటే, నీతిమంతుడైన వాడు కార్యం చేయగానే దాన్ని ఏం చేస్తాడు? సహాయం చేసేవాడు ఏం చేస్తాడు? అప్పుడే చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? మర్చిపోతాడు. బాగా గుర్తుపెట్టుకొని మర్చిపోతాడు. చేసిన వాడే మర్చిపోయాడు. వాళ్ళకి గుర్తు చేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఈ కార్యాలు చేశారు కాబట్టే దేవుడు మీకు ఫలం ఇస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని. మీకు అర్థమవుతుందా? ఎవరు చెప్పుకోలేదు ఇక్కడ?
నీతిమంతులు చెప్పుకోలేదు, దేవుడు చెబుతున్నాడు. అంటే మనం నీతి కార్యం చేస్తే మనం చెప్పుకోవడానికి హక్కు లేదు. ఎవరు చెప్పుకోవాలి? అది పొందుకున్నవాడు చెప్పుకోవాలి వెళ్ళి. మీకు అర్థమవుతుందా? నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వాడు చెప్పాలి వెళ్ళేమని, నాకు ఈ స్థితిలో ఉన్నానంటే, నాకు ఇలా జరిగిందంటే, ఈ యొక్క నాకు ఈ సహాయం దొరికిందంటే ఫలానా వ్యక్తిని వాడు చెప్పుకోవాలి తప్ప నువ్వు చెప్పుకున్నావనుకో నీకు ఫలం అప్పుడే వచ్చేసినట్లు. దేవుడి దగ్గరికి ఇంకేం లేదు, ఫలము లేదు. చేసిన వాడు చెప్పుకోకూడదు కానీ పొందుకున్నవాడు చెప్పుకోవచ్చు. అందుకే యేసు ప్రభువు వారు ఎవరికైనా సహాయం చేసి ఏమన్నారు ఆయన? ఇది నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు. కానీ వాడు చెప్పుకున్నాడు వెళ్ళి. అర్థమైందా? యేసు ప్రభువు మరలా చెప్పాడు ఎప్పుడన్నా తన ప్రసంగాల్లో, తన జీవిత కాలంలో ఎప్పుడన్నా, ఇదిగో యాయీరు కుమార్తెను నేను బ్రతికించాను, నేను ఫలానా వ్యక్తిని తెలుసా అని ఎప్పుడైనా అన్నాడు ఆయన? ఏ రోజు అనలేదు. ఇక 5,000 మంది వస్తే ఎవరు పెట్టారు భోజనం? నేను పెట్టాను అన్నాడు ఎప్పుడన్నా ఆయన? ఎప్పుడు ఆయన అనలేదు. కానీ ఇప్పుడు నేడు దినాలు ఎలాగుంది? ఎలాగుంది చెప్పండి? సమాజం ఎలాగుంది? లోకం ఇలాంటి తెలియాలని లోకం ఏం చేసింది సార్? లోకం అంటే ఎవరో? లోకంలో ఉన్నదంతా దేవునికి విరోధమైంది. లోకంలో ఉన్నదంతా ఏంటి? దేవునికి విరోధ కార్యాలు కదా. లోకం ఎలాంటి ఆలోచన చెప్తుంది తెలుసా? లోకం ఏమంటుంది తెలుసా? నువ్వు చేసిన సహాయం ఎవరు తెలియాలి? 10 మందికి తెలియాలి. లోకం ఏమనుకుంటుంది? నువ్వు చేసే కార్యం 10 మందికి తెలిస్తే 10 మంది మరలా ఏం చేస్తారు? మనకే హెల్ప్ చేస్తారండి. కొంతమందికి ఆదరణ దొరుకుతుందని. నువ్వెవరు ఆ రూల్ పెట్టడానికి? 10 మందికి నువ్వు సహాయం చేసి బోర్ కట్టుకుంటే ముందు నీలో ఏం పెరుగుతుందో ఆలోచించుకో. నేను కదా చేశాను, మనం కదా చేసాము, ఇది రాకూడదు అనేది దేవుడి ఉద్దేశం. కాబట్టి చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? నువ్వు మర్చిపోవాలి. నీకు ఫలం ఉంటుంది. చెప్పుకుంటే ఫలమే ఉండదు. సోషల్ మీడియా కానీ ఫేస్బుక్లో కానీ సహాయం చేసినట్టు ఏం కలుగుతుందండి? ఒక ఎమ్మెల్యే గారు చూడండి, 4 చీరలు పంచి పెడితే ఎన్ని ఫోటోలు వస్తాయి మనకి? మరి మనలో వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారు? ఆ ఎమ్మెల్యేకి మనకు తేడా ఏముంది చెప్పండి ఒకసారి? ఉందా? లోకం రీతి, నువ్వు అదే రీతిలో వెళ్తున్నావు. నువ్వు కాదు, నీ చేత సహాయం పొందుకున్నవాడు చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే. అది దేవుని నీతి, అది దేవుని నీతి. మనం ఏ నీతి కార్యాలు చేస్తున్నాం? సత్క్రియలేమో అందరికీ తెలియాలి. మీకు అర్థమవుతుందా? దేవుని కార్యం నీతి కార్యం అయితే నీకు మాత్రమే తెలియాలి, దేవునికి తెలియాలి. ఎవరి ముందు చేయకూడదు. మనం లేకపోయినా జరగాలి. మనం ఏం చేస్తాం? సత్క్రియలు మనం లోపలెట్టుకుంటాం. మీకు అర్థమవుతుందా? నీతి కార్యాలు మాత్రం అందరికి తెలియలా చేస్తాం. ఒక 100 రూపాయలు సహాయం చేసామంటే మామూలుగా ఉండదు. చాలామంది నిజంగా అలా ఉండరు. చాలామంది ఎలా ఉండదు సార్, సహాయం చేసినట్టు కూడా ఎవరికి తెలదండి. చాలామంది అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ జాబితాలో మనం ఉన్నాం? ఫలము పొందుకుంటామా, ఫలము పొందుకోమా? ఆలోచించి అర్థమైతే ధన్యం. మీరు ఎప్పుడైనా సహాయం చేస్తుంటే అది మీతోనే ఆ రోజు ఏమైపోవాలి? మీలో భూస్థాపితం. మనలో ఏమైపోవాలి? అది భూస్థాపితం. సహాయం చేసిన తర్వాత, నేనండి మా అబ్బాయి పుట్టినరోజుకండి ఎంతమందికి భోజనాలు పెట్టించాను తెలుసా? అనాథులకు పెట్టాను. ఆ మధ్య పాపం అక్కడ ప్రమాదం జరిగింది. ఎక్కడది? మణిపూర్లో. మన సహోదరులే. వాళ్ళకి ఎంత చేశారో తెల్లదు కానీ మొత్తం సోషల్ మీడియాలో అంతా ఏటయ్యి ఆ ఫోటోలే. ఆ ఫోటో అందరూ అదే ఫోటోలు కదండి, ఆ ఫోటోలే. మేము ఏదో గొప్ప కార్యం చేసాం వాళ్ళకని. నీకు దేవుడు అప్పచెప్పిన పనే చేసావు అంతే. చాలా వచనాలు ఉన్నాయండి, అద్భుతమైన ఉపమానాలు ఉన్నాయి. చేసావు అంతే. నువ్వు అలా చేసిన దానికి ఎప్పుడైతే చెప్పేసుకుని మేము ఇలా చేసాం అలా అన్నావో ఆ రోజు నీ ఫలము ఏమైపోయింది? పోయింది. చేస్తే నలుగురు సహాయం చేస్తారని అక్కర్లేదు. వాక్యం చెప్పు, ఖచ్చితంగా చేసేలాగా వాళ్ళు ప్రేరేపించి అలా చేస్తారు. పని కట్టుకుని ప్రత్యేకంగా కాదు. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. పెద్దోళ్ళు ఉన్నారండి, పెద్దోళ్ళు ఉన్నారు అందులో. పెద్దలు అందరికి కూడా ఇప్పుడు ఏం కావాలి తెలుసా? మెప్పు కావాలి. ప్రజల చేత మెప్పు కావాలి. అందరూ సన్మానించి మెప్పు. ఇక్కడ మెప్పు పొందితే దేవుని దగ్గర మెప్పు ఉండదు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు. వాక్యం అద్భుతమైంది ప్రభువా. లోకం వెళుతున్న రీతిలో మేము వెళ్లకుండా ఈ వాక్యము చెప్పినట్లుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతుంటే దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళే సహాయాన్ని మాకు దయచేయండి. వాక్యం